ఓం శ్రీమాత్రే నమః అండి. శ్రీశైలం వెళ్తూ ఉంటే నీలంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క టెంపుల్ అనేది మాకు దర్శనం ఇవ్వడం అనేది జరిగింది. అమ్మవారిని చూద్దామని లోపలికి వెళ్ళామండి. ఎందుకు అంటే అమ్మవారి స్వగ్రామం వచ్చేసి గుంటూరు దగ్గర అడిగొప్పల గ్రామం అండి. కానీ అమ్మవారు శ్రీశైలంలో కూడా ఒక పెద్ద ఆవిడ అక్కడ గుడి కట్టడం అనేది జరిగింది. వారి యొక్క గురుపీఠం స్థాపించారు అమ్మవారి పేరు మీద. ఆవిడని కూడా కలిసాము. అలాగే అమ్మవారి దర్శనం కూడా మేము చేసుకున్నాము. అమ్మవారి నీలంపాటి శ్రీలక్ష్మి యొక్క దర్శనం జరిగింది. చాలా బాగుందండి. ఆ ప్లేస్ కానీ అంతా ఆహ్లాదకరంగా మనసు ఎంతో తన్మయత్వం చెందింది. అమ్మవారి టెంపుల్, నాగదేవత, గోశాల, అమ్మవారి యొక్క మఠము, పీఠము మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. అమ్మవారు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎందుకంటే గుంటూరులో ఉండే ఒక దేవస్థానం ఈ శ్రీశైల నల్లమల్ల అడవులలో అమ్మ దర్శనం అనేది చాలా అద్భుతం. గోశాల, గోవులతోటి చాలా ఆహ్లాదంగా ఉంది. సంతోషం అనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయండి. చాలా బాగా అనిపించింది. కొద్దిసేపు గోవులతో ఇక్కడ సమయాన్ని గడిపి అలా ముందుకు వెళుతూ ఉంటే ఇంకా చాలా ఆహ్లాదంగా, ఆనందంగా జరిగింది. అలాగే అమ్మ మమ్మల్ని పిలవడం అనేది జరిగింది. అమ్మ పీఠం చూడండి అంటే అమ్మని చూసి చాలా సంతోషపడ్డాం. అంత వయసులో కూడా అంత పీఠాన్ని అమ్మ నడిపిస్తుంది. అలాగే మమ్మల్ని ప్రేమగా పిలిచి మమ్మల్ని ఆదరించి మాకు బొట్టు పెట్టి మాకు దీవిచ్చింది ఫ్రెండ్స్. అలాగే అమ్మ పీఠం లోపలికి వెళ్ళి చూసాం. చాలా అద్భుతంగా, సుందరంగా ఉంది. అమ్మల కన్నా అమ్మ ఆదిశక్తి శ్రీ పార్వతీదేవి నీలంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు. ఆ తల్లి ఎంతో మహిమాన్విత. కమ్మవారి ఇంటి ఆడపడుచుగా జన్మించి ఆ యొక్క దేవి అలా అగ్నిలో ఒరిగి కన్యగా శిలరూపము దాచి అందరి చేతులతో హింసింపబడి 5 అన్నల చేతులలో ఆ తల్లి ఇంత అవతారం ఎత్తి అందరికీ ఆదర్శంగా నిలిచింది. అట్టి అమ్మ పీఠాన్ని చూస్తే చాలా సుందరంగా అనిపించింది ఫ్రెండ్స్. ఆ యొక్క శిల విగ్రహం తన గురువు అంట ఫ్రెండ్స్. అలాగే వరలక్ష్మి అమ్మవారు, అలాగే నాగదేవత శిలా ప్రతిమ చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారి యొక్క నాగదేవత విశిష్టత ఏమిటి అంటే అమ్మవారు మాయా గర్భము దాచి 11 ఏళ్లకే తల్లి గర్భము దాచిందండి. ఆ మాయా గర్భముతో అందరు హింసకు గురయ్యి నిందల పాలైంది. అట్టి మాయా గర్భముతో నిందల పాలయ్యి 4 అన్నల చేతిలో హింసింపబడి ఆ అన్నలు అగ్నికి పత్తి కట్టె పేర్చి అగ్నికి ఆహుతి చేశారు. ఆహుతి చేసిన సమయంలో అమ్మవారు రాళ్లగుట్టలో ఆ యొక్క అగ్నిలో ఆహుతైన తర్వాత ఇలా నాగశిల ప్రతిమ రూపంలో అమ్మవారు రాళ్లగుట్టలో వెలవడం అనేది జరిగింది. నాటి నుంచి నేటి వరకు అమ్మ అడిగొప్పల గ్రామంలో కమ్మవారింటి ఆడపడుచుగా వెలిసి